नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाज़िर हूँ। ख़बर ये है कि आज करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन एडवोकेट्स के दफ्तर में एक पुरज़ोर एहतजाज मुनज़्ज़म किया गया। इस मौके पर एहतजाजियों ने हुकूमत के ख़िलाफ़ नारेबाज़ी की। मकसद ये था कि इंतखाबात से क़ब्ल करनूल में हाई कोर्ट बेंच देने का ऐलान किया गया था। टीजी भरत मुकामी वज़ीर ने भी जो है ये वादा किया था कि करनूल में जो है हाई कोर्ट बेंच दिया जाएगा। 3-5 दिन कबल जो है नारा लोकेश ने भी ये कहा था कि 90 दिन के अंदर करनूल में हाई कोर्ट बेंच दिया जाएगा। लेकिन आज चंद अखबारों में ये ख़बर आई है कि करनूल में हाई कोर्ट बेंच नहीं दिया जाएगा बल्कि सर्किट बेंच दिया जाएगा, जिसकी मुखालिफत में करनूल डिस्ट्रिक्ट बार एडवोकेट्स एसोसिएशन के वकला ने जमकर नारेबाज़ी की और हाई कोर्ट बेंच का ही मुतालबा किया। इस मौके पर करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन के सदर बी चंद्रुडू, नायब सदर जे रसूल ख़ान लैंडलॉर्ड और इसी तरीके से सेक्रेटरी महेश्वर रेड्डी और दीगर सीनियर एडवोकेट्स, जिसमें एडवोकेट ओमकार, एडवोकेट शेख चांद बादशाह, एडवोकेट जयराज ने हुकूमत के सर्किट बेंच की ख़िलाफ़ वर्जी की और फुल बेंच यानी हाई कोर्ट बेंच करनूल में देने का मुतालबा किया। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। नाजरीन, हम आपसे एक ख्वाहिश करते हैं कि आप हमारे चैनल को सब्सक्राइब करके देखें ताकि सब्सक्राइबर्स की तादाद बढ़ सके। लेकिन हमारी व्यूअरशिप की तादाद बहुत बड़ी तादाद जो है व्यूअरशिप की है, सब्सक्राइबर्स की तादाद व्यूअरशिप के मुकाबले में कम है। आप देखिए ये खुसूसी रिपोर्ट, सब्सक्राइब करना ना भूलें। మొబైల్ కోర్టు లాగా కోర్టు వస్తుంది కనుక అంటే మొబైల్ కోర్టు అవసరం లేదు. సర్క్యూట్ బెంచ్ ఇవ్వడం అంటే కానీ రాయలసీమను అవమానించినట్లే. చంద్రబాబు నాయుడు ప్రతిసారి ప్రామిస్ చేయడము, వంకలు పెట్టడము, మళ్ళీ కొత్త కొత్త ప్రపోజ్ చేయడం ఇవన్నీ కూడా ఆయన తగదు. ఖచ్చితంగా మనకు కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకుండా కన్నా మళ్ళీ ఆయన నెక్స్ట్ వచ్చేసి అంత స్ట్రైకులు అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది తెలియజేస్తుంది. ఒక దినపత్రికలో మరి ఇక్కడ కర్నూలులో క్యాంపు హైకోర్టు కోర్టు జరుగుతుంది వస్తుంది త్వరలోనే అని చెప్పి వార్త చదివి మేమంతా కూడా మరి షాక్ తిన్నాం. ఎందుకంటే రాయలసీమ ప్రాంత ప్రజలు వాస్తవంగా చారిత్రాత్మకంగా హైకోర్టు ఇక్కడ స్థాపనకు అర్హులు. అయినా దాదాపు 15 సంవత్సరాలుగా మేము ఉద్యమం చేసి చివరకు హైకోర్టు బెంచ్, శాశ్వత బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేస్తారన్నటువంటి హామీతో కొంత సంతృప్తి పొందాం. ఏమంటే ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే ఆలోచనతో. కానీ మరి ఈరోజు పత్రికలో చూస్తే ఆ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం అయితే ఇక్కడ శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాదు, కేవలం క్యాంపు కోర్టులు మాత్రమే నడుస్తాయని దాని యొక్క అర్థం ఉంది. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, చాలాసార్లు కూడా చెప్పాం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ప్రధాన స్థానంలో ఎక్కడైతే ఇప్పుడు మరి అమరావతిలో పెట్టుకున్నారో హైకోర్టు బెంచే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క కన్సెంట్తోని రాష్ట్రంలో ఎక్కడైనా కూడా హైకోర్టు బెంచ్లను ఏర్పాటు చేయొచ్చు. మరి ఇక్కడ మీరు 2018లోనే ఈనాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చాడు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని. ఇది 2026. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టోలు పెట్టారు, ఇక్కడ హైకోర్టు బెంచ్, శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని. ప్రజలు నమ్మారు. 2.5 సంవత్సరాలైంది హైకోర్టు బెంచ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అకేషనల్గా ఆయా సందర్భాలలో ఆయా మంత్రులు మరి సంబంధిత మరి వ్యక్తులు ఇక్కడ హైకోర్టు బెంచ్ వస్తుందని చెప్తున్నారు, కానీ దానికోసం వేచి విసిగిపోతున్నాం రాయలసీమ ప్రాంత ప్రజలం. మరి మొన్నటికి మొన్న
మరి ఒక మంత్రి చెప్పాడు 90 రోజుల్లో ఇక్కడ హైకోర్టు బెంచ్ వస్తూ ఉందని. మరి ఈ రోజు చూస్తే లేదు ఇక్కడ క్యాంపు కోర్టు నడుస్తుందని, హైకోర్టు క్యాంపు కోర్టులే వస్తాయని చెప్పి ఇది చాలా విచారించదగిన విషయం. నేను ఒక్కటి మనవి చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పక్క రాష్ట్రాన్ని చూడండి. మహారాష్ట్రలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్కడ 4 బెంచ్లు నడుస్తూ ఉన్నాయి. మరి మొన్న జూన్ నెలలో ఆయన ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని ఆగస్టు 15న అంటే 2 నెలల లోపలనే కొల్హాపూర్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఎందుకు ఆలస్యం అవుతా ఉంది? ఎక్కడ ఆలస్యం అవుతా ఉంది? కేంద్ర న్యాయశాఖ మంత్రే స్వయంగా పార్లమెంటులో మరి ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది. వారు ఒకవేళ ఏర్పాటు చేసుకొని పంపిస్తే మేము ఫార్మల్గా సాంప్రదాయంగా దానికి అనుమతి రాష్ట్రపతి అయినా కేంద్ర ప్రభుత్వమైనా అది ఇవ్వడం లాంఛనప్రాయమే అని చెప్పాడు. మరి లాంఛనప్రాయం అంటే ఇక్కడ ఈరోజు పేపర్లో చదివిన చూస్తే అది రావడానికి చాలా టైం పడుతుంది, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, రాష్ట్రపతి ఆమోదముద్ర జరపడానికి కూడా చాలా టైం పడుతుంది అని చెప్పి దాంట్లో రాశారు. ఏమి టైం పట్టదండి, ప్రజలను మీరు తప్పుదోవ పట్టించొద్దండి. రాయలసీమ ప్రాంత ప్రజలకు క్యాంపు కోర్టులు అవసరం లేదు, మొబైల్ కోర్టులు అవసరం లేదు. మనం ఇంతకుముందు కూడా అనుభవంలో చూసాం. ఇక్కడ మనం స్పెషల్ మొబైల్ కోర్టులు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కోర్టులు కానీ ఈరోజు లేబర్ కోర్టులు, లేబర్ ట్రిబ్యునల్స్ అక్కడక్కడ క్యాంపుగా పెడతా ఉంటాయి. అటువంటిది కాదు రాయలసీమ ప్రజల ఆకాంక్ష. ఇక్కడ హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే ఈ యొక్క రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క మనోవాంఛ నెరవేరుతుందని, మరి ముఖ్యంగా న్యాయవాదులంగా ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజల యొక్క మనోభావాలను మరి మేము ప్రతిబింబిస్తున్నటువంటి వ్యక్తులంగా ఈరోజు మేము మనవి చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా క్యాంపు కోర్టు అని కానీ సర్క్యూట్ బెంచ్ అని కానీ మీరు ఆలోచన చేయొద్దండి. మీరు చెప్పిన హామీ మేరకు ఇక్కడ శాశ్వత బెంచ్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే, ఎందుకంటే ఇంతవరకు కూడా మాకు తెలిసి హైకోర్టులో రెజల్యూషన్ పాస్ చేసి పంపించారు, కేబినెట్లో రెజల్యూషన్ పాస్ చేశారు, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. అక్కడ మీరు ఎందుకు పర్సూ చేయడం లేదు? హైకోర్టు యొక్క కన్సెంట్ కూడా లాంఛనప్రాయమే. హైకోర్టు నో అని చెప్పుటకు వీలు లేదు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఎవరు కూడా మరి నిలబెట్టలేరు. మరి మీరు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన ప్రకారం ఈ విధంగా కాకుండా అది ఎందుకంటే ఆ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ కొంత కలవరాన్ని సృష్టిస్తుంది. కాబట్టి దీని వెంటనే ఈ కలవరాన్ని, ఈ యొక్క ఏమంటామంటే అసంబద్ధతను, ఈ యొక్క అన్సర్టనిటీని, అనిశ్చితిని పరిస్థితిని మీరు సరిదిద్ది హైకోర్టు బెంచ్ ఇక్కడ శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే మరి రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలు, న్యాయవాదులందరూ కూడా ఈ రాయలసీమ ప్రాంత ప్రజల తరఫున మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని రానివ్వద్దండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాడు పత్రికలో కర్నూలు ఎడిషన్లో మరి కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి, ఆ హైకోర్టు బెంచ్ సర్క్యూట్ బెంచ్ ఇస్తామని చెప్పేసి వచ్చింది. సంచార న్యాయస్థానం అన్నట్లుగా సంచార న్యాయస్థానము హైకోర్టు బెంచ్ సర్క్యూట్ బెంచ్ అయితే అయినా కర్నూలుకు అక్కర్లేదని మేము భావిస్తూ ఉన్నాము. శ్రీబాగు ఉడంబడికలో ఏముంది? ఒక చోట రాజధాని పెడితే ఒక చోట హైకోర్టు పెట్టాలని చెప్పేసింది. అమరావతిలో హైకోర్టు పెట్టారు కాబట్టి కర్నూలు రాజధాని పెట్టాలా, లేకుంటే కర్నూలులో రాజధాని పెడితే అమరావతిలో హైకోర్టు పెట్టాలా? అట్లా కాకుండా సరే మేము హైకోర్టు బెంచ్ కైనా మేము సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాము. అయితే ఈ మధ్యకాలంలో మొన్న ఆదోనికి వచ్చినప్పుడు నారా లోకేష్ గారు 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ వస్తుందని చెప్పేసి ఆయన ప్రామిస్ చేసినారు. మిగతా మినిస్టర్లు కూడా మరి ఎన్ఎన్ ఫరూక్ గారు అయితేనేమి, బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు అయితేనేమి కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. అయితే మేమంటున్నాం ఏమంటే ఈరోజు ఈనాడు పత్రికలో సర్క్యూట్ బెంచ్ ఎందుకంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడేసరికి ఇంకా కొన్ని నెలలుగా టైం పడుతుంది అని చెప్పినారు. అందుకోసం అని చెప్పేసి మేము సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనే విధంగా పత్రికల్లో వచ్చింది. అయ్యా మేము అడుగుతున్నామంటే మాకు సర్క్యూట్ బెంచ్ అయితే మాకు అవసరం లేదు. మేము ఈనాడు పత్రికా వాసులకు ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాము. మేము కర్నూలు బార్ అసోసియేషన్ నుండి అయ్యా మాకు సర్క్యూట్ బెంచ్ అయితే మాకు అవసరం లేదు, మాకు కర్నూలు హైకోర్టు బెంచ్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. మాకు హైకోర్టు బెంచ్కి ఏర్పాటుగా మేము కట్టుబడి ఉన్నాము. ఆ విధంగా చేయకుండా మీరు సర్క్యూట్ బెంచ్ చెప్పండి కర్నూలు బార్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నా పేరు చంద్రుడు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కర్నూలు. ఈ ప్రభుత్వంలో మొదట్లో మేనిఫెస్టోలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈనాడు పత్రికలో
కర్నూలుకి సర్క్యూట్ బెంచ్ అన్నారు. మా న్యాయవాదుల అంతా కూడా మేము హైకోర్టు బెంచ్ కోసమే తీవ్రంగా కృషి చేస్తున్నాం, కానీ సర్క్యూట్ బెంచ్లు ఇవన్నీ మాకు అవసరం లేదు. అదేవిధంగా మొన్న నారా లోకేష్ గారు ఆదోని వచ్చినప్పుడు 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ అన్నప్పుడు మా న్యాయవాదులు కాలాభిషేకాలు చేశారు. అతనికి 90 రోజుల్లో వస్తుంది హైకోర్టు బెంచ్ అని. కానీ ఈరోజు ఈనాడు పేపర్లో సర్క్యూట్ బెంచ్ అని ఇవ్వడము మేము న్యాయవాదుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. సర్క్యూట్ బెంచ్ అంటే మాకు అవసరం లేదు, మాకు ఇస్తే హైకోర్టు బెంచే ఇవ్వాలి, కానీ సర్క్యూట్ బెంచ్ అనేది మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇదే విధంగా సర్క్యూట్ బెంచ్ అంటే మాకు అవసరం లేదు. ఉద్యమం కూడా తీవ్రతరం చేయడానికి కూడా మా కర్నూలు బార్ అసోసియేషన్ నుంచే మేము స్టార్ట్ చేస్తాం. ఇదే కాక రాయలసీమ మొత్తం కూడా చేయనీకైనా ముందుండి మా కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున మేము ముందుండి నడిపిస్తామని కూడా మేము చెప్తున్నాము. నా పేరు మహేశ్వర్ రెడ్డి, కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. పోరాటం చేస్తూనే ఉన్నాం రాయలసీమలో హైకోర్టు పెట్టాలని. గతంలో ప్రభుత్వం రాయలసీమలో హైకోర్టు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు పెట్టినట్లే పెట్టి రాజధాని అని ప్రకటించి అనవసరంగా విశాఖతో ముడిపెట్టడం వల్ల అది 3 ముక్కలాటగా మళ్ళీ మిగిలిపోయింది. అలాగే మాకు పోయినసారి పోగొట్టుకున్నాం. వడ్డించిన విస్తర గాలికి ఎగిరిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 2019లో నేను హైకోర్టు బెంచ్ పెడతానని మాట ఇచ్చాడు. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టాడు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు. అలాగే భరత్ గారు కూడా పెట్టారు ఎన్నికల మేనిఫెస్టో. మేము కలలు కనింది, మేము డిమాండ్ చేసింది మా హక్కుగా కేవలం హైకోర్టు అని లేదా హైకోర్టు బెంచ్ అని. కానీ 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ వస్తా అంటే ఎంతో ఆనందించాం. నారా లోకేష్ గారు ఆదోన్లో మాట్లాడితే 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ అంటే ఇవాళ ఆనందిస్తున్నాం. కానీ ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చాక అది సర్క్యూట్ బెంచ్, దానికి ఏదో మెలికలు పెట్టి అది రావాలంటే రాష్ట్రపతి సంతకము, ఆ విధంగా దాన్ని ముడిపెట్టి ఒక సంచార న్యాయస్థానంగా మార్చితే మాత్రం మేము ఒప్పుకోం. అలాంటి హైకోర్టు సర్క్యూట్ కోర్టుకు మేము వ్యతిరేకం. దాని మీద మేము ఇవాళ హైకోర్టు సర్క్యూట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మాకు కావాల్సింది హైకోర్టు బెంచ్, లేదా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చెప్పింది బెంచ్ అన్నారు, హైకోర్టు బెంచ్. దానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఆహ్వానిస్తాం, వాళ్ళని అభినందిస్తాం. అలాగా మెలికలు పెట్టి సర్క్యూట్ అయితే మేము వ్యతిరేకిస్తాం. నా పేరు కే ఓంకార్, కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు.